మేము మొదటి నుంచి జర్నలిస్టులుగా మాట్లాడుతున్న మాట ఒకటే, ఒకవేళ గనక స్వార్థ ప్రయోజనాల కోసమే గనక ఆ కాళేశ్వరాన్ని కట్టి ఉంటే, లేదా దాని వెనకాల ఎవరికైనా కాంట్రాక్ట్లను కట్టిబెట్టాలనే దురుద్దేశంతో గనక ఆనాటి ప్రభుత్వం పనిచేస్తే, నిజాలను నిగ్గు తేలిస్తే, తప్పని తేలితే ఖచ్చితంగా ఎవరు శిక్షార్హులైతే వాళ్ళకి వేయాల్సిందే. అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా ఎవరిని ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులతోని, వాళ్ళ సొంత డబ్బులతోని చేపట్టలేదు. ఏది కూడా మన డబ్బులే కాబట్టి చట్టపరంగా చట్టానికి లోబడి ఉంటే పర్వాలేదు. అది దాటి అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశంలో ఖచ్చితంగా చట్టానికి అతీతులేమి కారు. అందరు కూడా లోబడే పని చేయాలి. అంతకు మించి ఎవరన్నా అతిగా గనక ప్రవర్తిస్తే వాళ్ళకి ఏ శిక్ష వేసినా ఎవరు కూడా అడ్డం పడరు. అయితే ఇక్కడ ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బరాబరా, మరి దాన్ని కన్సిడర్ చేయొచ్చా? మీరు చెప్తున్నారు ఓకే, ఏమని? అటు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిండు, అట్లే లోక్పాల్ చైర్పర్సన్ కూడా పనిచేసిండు కాబట్టి అని అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా జరిగిందా, ఎక్కడన్నా ఏమన్నా మరి ఇంపాక్ట్ ఏమన్నా పడిందా అనే దాన్నే ఇక్కడ చర్చకు తీసుకొస్తా ఉన్నారు. సో అది రాకుండా ఉంటే చాలు, అంతే.